వాళ్లకు అనాది కాలంలో శుచి శుభ్రతల పట్ల అవగాహన లేదు. కులం పేరుతోని లోపలికి దీన్ని మునివాహన సేవ అంటారు. అంటే దళిత భక్తుణ్ణి బ్రాహ్మణుడు మోసుడు అన్నట్టు. హైదరాబాద్ జియాగూడలున్న శ్రీ రంగనాయక స్వామి గుడిలో జరిగింది ఈ కార్యం. దళిత భక్తుని మోసుకుంటా గుడిలోపటికి తీసుకుపోతుంది చిల్కూరు బాలాజీ పూజారి రంగరాజనయ్య వారు. 2700 ఏళ్ల కిందట సారంగముని ఈ కార్యం చేస్తే మన కాలంలో రంగరాజనయ్య వారు చేసిండు. ఇంతకు మునివాహన సేవ ఎందుకు చేస్తారంటే నీ కులం ఏంది, నీ గోత్రం ఏంది అని చెప్పి గోపురం బయటనే ఆపితే, ఇంకా కూడా ఆపితే, సమాజంలో ఆపితే భగవంతుడికి ఆగ్రహం కలుగుతుంది అని చెప్పి నిరూపించడానికి కోసమే ఈ కార్యక్రమం. అది అన్నట్టు ఇక దళిత భక్తుడు ఏమన్నాడంటే, ఆలయ క్షేత్రాల లోపలికి మా వర్గాల వారిని ఎందుకు రానివ్వలేదంటే మా వాళ్లకు అనాది కాలంలో శుచి శుభ్రతల పట్ల అవగాహన లేదు. దళిత భక్తుని మోసుకుంటూ గుడిలోపటికి తీసుకుపోతుంది చిల్కూరు బాలాజీ పూజారి రంగరాజనయ్య వారు. ఇది అంటే టోటల్గా హైదరాబాద్ నగరంలో చిల్కూరు టెంపుల్ అంటే తెలియని వాళ్ళు లేరు. చిల్కూరు అనేది హైదరాబాద్ సరౌండ్ ఏరియాలో మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో భక్తులకు, చదువుకునే విద్యార్థులకు, అక్కడ గండిపేట చెరువు ఉండడం, అక్కడ ఒక ఆహ్లాదకరమైన వాటర్ సోర్స్ ఉండడం ఒక అద్భుతమైనటువంటి ప్రాంతం. అక్కడ ఉన్నటువంటి పూజారి యొక్క లక్షణం ఏంటంటే ఇలాంటి కార్యక్రమాలు. నిజానికి దళితులను గుళ్ళకు రానియనటువంటి దుర్మార్గ పూజారులు ఉండేటువంటి సందర్భం నుంచి దళితులను గుళ్ళకు రానియనటువంటి దుర్మార్గమైనటువంటి పూజారులు ఉన్నటువంటి రోజుల నుంచి ఇలా ఎలాంటిదంటే దళితులను పూజారుల మెడలు ఎక్కించుకొని గుళ్ళ తిప్పినటువంటి గొప్ప సంస్కృతిని క్రియేట్ చేసినటువంటి రంగరాజన్ అన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి పూజారి. ఈయన నిజానికి ఈ భారతదేశంలో ఇలాంటి పూజారులు కావాలి, ఇలాంటి దేవస్థాన వ్యవస్థాపకులు కావాలి, ఇలాంటి పీఠాధిపతులు కావాలి. ఇలాంటి వాళ్ళ చేతనే ఈ దేశంలో ప్రజాస్వామ్యం పరిడవిల్లుతూ ఉంది. అంటే కులాలు మతాలు లేకుండా ఈ దేశంలో అంటరానితనం లేకుండా అందరూ సమానం అన్నటువంటి మానవ విలువలు ఈ దేశంలో మొత్తం వెళ్ళి విరియాలి. అలాంటి సందర్భంలోనే ఈ కుల హత్యలు, అహంకార హత్యలు, ఈ మ్యారేజ్ చేసుకున్నప్పుడు జరిగేటువంటి ఈ దుర్మార్గాలు అట్లా ఉంటే మాత్రమే జరగవు. కానీ ఈ ఘోరమైనటువంటి పరిస్థితిని మనం చూస్తే ఎలా ఉంటుందంటే, ఇక్కడ చూడండి, ఇదే పూజారిని రామభక్తుల పేరుతో నేను అలా చూపిస్తాను మీకు. రామభక్తులు, ఈ రామభక్తులు ఎలా అయ్యారు? వీళ్ళు రామభక్తులు ఎలా అయ్యారంటే ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ మొత్తం పన్నులు కట్టి, ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ పన్నులు కట్టి 48% కుటుంబాలు అప్పులల్లో కూరుకుపోయి పెరిగిన ధరలతోని బతకలేని పరిస్థితిలో ఈ ప్రజలు ఉంటే ఈ అడ్డగోలిగా దోసుకున్న నరేంద్ర మోడీ ఈ కులాల మీద, మతాల మీద ఏమో చేస్తున్నట్టు ఒకటి కొత్తది క్రియేట్ చేశారు. ప్రపంచ దేశాలు నరేంద్ర మోడీ రమ్మంటున్నాయి, ప్రపంచ దేశాలు నరేంద్ర మోడీ దగ్గరికి వస్తున్నాయి. నేనేమంటున్నానంటే ఈ దేశంలో ఉద్యోగాలు ఇయ్యని సన్నాసి, ఈ దేశంలో ఉద్యోగాలు ఇయ్యనోడు, ఈ దేశ ప్రజలను ప్రేమించనోడు, ఈ దేశంలో కొన్ని రాష్ట్రాల్లో అంటుకుపోతుంటే చూసినోడు, ఈ దేశంలో పాల మీద, పెరుగు మీద, పసిపిల్లలు తాగే పాల మీద, పెరుగు మీద, చదువుకునే పుస్తకాల మీద, అభివృద్ధి జరిగేటువంటి దేశ నిర్మాణం మీద ధరలు పెంచి జిఎస్టీ చేసినటువంటి ఒక ప్రధానమంత్రిని గొప్ప ప్రధానమంత్రిగా తీర్చిదిద్దుతున్నట్టే దీనికన్నా దుర్మార్గమైనటువంటి ఒక ఘోరమైనటువంటి పరిస్థితి ఇంకోటి లేదని నేను తెలియజేసుకుంటున్నాను. అది పక్కన పెడితే రామభక్తులు అంట. రామభక్తులు అంటే ఎలా ఉండాలి? రామభక్తులు అంటే ఎలా ఉండాలి అంటే ఖచ్చితంగా దేవుని సేవలో. ఇప్పుడు కంచల్ర గోపన్న ఏం చేసిండు? భక్త రామదాస్ ఏం చేసిండు? సీతమ్మకు చేయిస్తే సింతాకు పథకం అని చెప్పి రామ రామ అని పాట పాడినటువంటి భక్త రామదాస్ ఎలాంటి వాడు? ఒక రాముని కోసం వాళ్ళ యొక్క భక్తి ఎట్లా ఉండేది? రాముణ్ణి ఎలా వాళ్ళు కొలిచినటువంటి తీరు. ఈ రామభక్తులు వచ్చి
ఈ పూజారి మీద దాడి చేసినటువంటి వీడియోలు మీకు చూపిస్తా. ఎంత ఘోరం అంటే మీరందరూ ఒకటే చెప్తా ఉన్నా, మీరందరూ కూడా ఏవిఎం ఛానల్ లైక్ చేసి షేర్ చేసి ఈ విషయాన్ని పంపండి. నాకు తెలిసి భారతదేశంలో భారత రాజ్యాంగం ప్రకారంగా మేము నడుచుకుంటాము, భారత రాజ్యాంగము ఏమి చెప్తుందో మేము అట్లా ఉంటాము అని చెప్పినటువంటి ఏకైక పూజారి, విలువలు కలిగినటువంటి పూజారి ఎవరంటే ఈ చిలుకూరి దేవస్థానానికి సంబంధించినటువంటి పూజారి. ఆయన్ని రంగరాజన్, ఆయన వ్యవస్థాపకుడు. ఆయనను పట్టుకొని కొంతమంది సోంబరిగాలు చేస్తున్నటువంటి, నేనేమంటే రామభక్తులు అన్నప్పుడు ఎప్పుడు నేనేమంటానంటే రామభక్తులని ఎర్ర బట్టలు కట్టుకొని గడ్డాలు పెంచుకొని 2 పద్యాలు వాడి, ఇది కాదు రామభక్తులు. నువ్వు పద్యాలు వాడినా, నీ ఆకారం, నీ వేషం ఉన్నా, నీ క్యారెక్టర్ ఏంది, నీ విధానం ఏంది, నువ్వు పూజారి రూపంలో ఉండి నువ్వు దాడులు చేసి నువ్వు ఇతరుల మీద దౌర్జన్యాలు చేసేవాడు ఎవడు నిన్ను మెచ్చుకుంటాడని నేను మాట్లాడతాను. ఇది ఒకసారి చూసిన తర్వాత, ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత వాళ్ళు ఏం చేసిర్రు, ఎలాంటి సంఘటన అనేది మనం చూద్దాం. 2700 ఏళ్ల కిందట సారంగముని ఈ కార్యం చేస్తే మన కాలంలో రంగరాజన్ అయ్యవారు చేసిండు. ఇంతకు మునివాహన సేవ ఎందుకు చేస్తారంటే నీ కులమేంది, నీ గోత్రమేంది అని చెప్పి గోపురం బయటనే ఆపితే, ఇంకా కూడా ఆపితే, సమాజంలో ఆపితే ఈ దుర్మార్గులు, మనువాది అంటే ఎవడు, నీ కులం ఏంది, నీ గోత్రం ఏంది అని చెప్పి ఆపేతోడే మనువాది. మనువాది అంటే ఏంటంటే రాజ్యాంగం ప్రకారంగా కాకుండా, లేదంటే మనువాదులు ఎవడంటే పురాతనమైనటువంటి శాస్త్రాలను వల్లవేస్తూ ఇలా సతీ సహగమనం అంటే భర్త చనిపోతే భార్యను తీసుకొని మంటలు ఇవ్వడం, ఆడపిల్లను చదువుకోనియకపోవడం, బాల్య వివాహాలు చేయడం, ఇంకా అనేకమైనటువంటి భర్త చనిపోతే ఇంకా బట్టలు మార్చడం, ఏమేమో దుర్మార్గాలు చేశారు. అలాంటి వాళ్ళందరూ కూడా ఇలాంటి మనువాదం శాస్త్రంలో ఉన్నారు. ఇలా ఈ పూజారి మీద జరిగినటువంటి దాడిని ముఖ్యంగా దళిత జాతి మొత్తము ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఖండించాలి. దళిత జాతి కాదు, బహుజన సమాజం మొత్తం, దైవ భక్తులు మొత్తము ముక్కుమడితో ముక్త కంఠంతో ఈ దుర్మార్గాలను ఖండించాలి. నిజంగా అసలు దేవాలయాలే దళితులకు ఒక ద్రోహాలయాలంగా మారిపోయిన సందర్భం లోపల అదే దళితుడిని మెడల మీద ఎక్కించుకొని తిరిగినటువంటి రంగరాజం లాంటి పూజారులు రావాలి. దానితో పాటు ఆయన భారత రాజ్యాంగం గురించి మాట్లాడినటువంటి తీరును ప్రజలందరూ ముందరకు తీసుకుపోవాలని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అది అత్యంత ఆవశ్యకమైనటువంటి సంఘటన, ఇది చాలా ఇంపార్టెంట్. భగవంతుడికి ఆగ్రహం కలుగుతుంది అని చెప్పి నిరూపించడానికి కోసమే ఈ కార్యక్రమం. అది అన్నట్టు ఇక దళిత భక్తుడు ఏమన్నాడంటే, ఆలయ క్షేత్రాల లోపలికి మా వర్గాల వారిని ఎందుకు రానివ్వలేదంటే మా వాళ్లకు అది సరే. అప్పుడు ఆ కాలం లోపల దళితులను అనేది ఒకటి లేదు, శుచి శుభ్రత లేని వాళ్ళను అప్పుడు రానేకపోవచ్చు. కానీ ఇప్పుడు అట్లా కాదు. దళితులు బహుజనులు వేరే కులాలు అన్నటువంటి తేడా ఏం లేదు. ఖచ్చితంగా అందరి రాణిస్తారు ఆ హిందూ దేవాలయాన్ని చెప్పడానికి నేను చెప్తా ఉన్నాను. తర్వాత ఈయన చాలా ఫేమస్ అయిపోయాడు. ఈయన మాదిగ కులానికి సంబంధించినటువంటి స్వామీజీ రూపంలో ఉన్న వ్యక్తి, చాలా ఇంటలెక్చువల్, ఈయన చాలా బాగా మాట్లాడతాడు. ఏ బ్రాహ్మణ పూజారులు కూడా మా ఈ దళిత పేరేదో ఉంది, ఏదో పేరు ఉంది ఈయన పేరు, ఈయన డివోచి పేరు ఏమైనా ఉందా సరే ఇక కనబడతలేదు, నాకు నేమ్ ఉంది కానీ గుర్తొస్తలేదు. ఆయన మంచి ఫేమస్, ఈ మధ్యకాలంలో టీవీ ఛానల్లో చాలా ఫేమస్ అయ్యింది కూడా. ఇది చాలా ఇంపార్టెంట్ సంఘటన. ఈయన మీద ఏం జరుగుతుందని మనం చూద్దాం ఒకసారి. వీళ్ళలో ఒక్కరు కూడా వారి అన్నం కోసం, కుటుంబం కోసం రాలేదు, ధర్మం కోసం, ప్రాణం ఇవ్వడం కోసం వచ్చారు. ఆ తల్లి ఇంట్లో చెప్పి వస్తా నేను తిరిగి రాకపోతే మీరు నా కోసం బెంగ పెట్టుకోవద్దు అని చెప్పి వచ్చారు. ఇక్కడ దొంగలు ఎవరు తెలిసానైనా, దొంగలు ఎవరు మర్డర్లు మానభంగాలు చేసే వాళ్ళు కాదు. వాళ్ళని శిక్షించాల్సిన న్యాయమూర్తులు పనిచేయడం మానేశారు తండ్రి. వింటున్నారా? ఈ న్యాయమూర్తుల మీద 197 CRPC ప్రయోగించాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఈ పని మానేసింది. ధర్మాన్ని బోధించి శాస్త్రం కలిగిన వారిని వెలికి తీసి వాళ్ళని గుర్తించి వారి పోషణ నిమిత్తం సైన్యంగా తయారు చేయించాల్సిన అధ్యాపనం చేయాల్సి మీ పని మీరు మానేశారు. అయ్యా అయినప్పటికీ మా ఇక్ష్వాక వంశీల సాంప్రదాయాన్ని అనుసరించి ఒక్క అవకాశం మీకు ఇస్తున్నాం. ఇది తప్పితే మేము రామ మహాత్మ వచ్చి చేయాల్సిన పని చేసుకెళ్ళిపోతారు. నరస్వామి మీ పని మీరు చేయమని మరొకసారి మనవి చేసుకుంటున్నాం. అయ్యా పెద్దలు ఎవరైనా మాట్లాడేదాముందా? స్వామి మహాత్మ పురుషోత్తములారా, అయ్యా మంచిగా చేసుకోండి, సైనికులు ఇవ్వండి. అర్థమైందయ్యా?
సైనికుడు మాత్రం ఇవ్వండి. ఎందుకు? ఇప్పుడు బయట మసీదులో ఏం చేస్తున్నారు? మీకు తెలియదు ఏముంది? మసీదులో ఏం చేస్తున్నారు? చేస్తున్నారా లేదా? వీళ్ళు చూడు చెప్పులు వేసుకొని పోయారు, మొత్తం చెప్పులు వేసుకొని పోయారు. తో ఇట్లాంటి రక్షణ కవచాలు పెట్టుకు విరవీగుతున్నారా? రక్షణ కవచాలు బ్రేక్ చేయడం కోసం వచ్చామని అయ్యా మేము కూడా అయ్యా అంటున్నారా? మేము వచ్చిందే న్యాయ వ్యవస్థ తోలు తీయడం కోసం. వాళ్ళ దగ్గరికి వెళ్ళి భిక్ష పెట్టుకుంటామని వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పిటిషన్ వేసి వాళ్ళు కొట్టేసి ఇంపీచ్మెంట్ చేసే అవకాశం లేదు. అవునయ్యా, న్యాయ వ్యవస్థ తోలు తీయాలంటే నరేంద్ర మోడీ తోడు తీయాలను. న్యాయ వ్యవస్థ తోలు తీయాలంటే నరేంద్ర మోడీ తోలు తీయాలి. నరేంద్ర మోడీ బిల్కిస్ బానో లాంటి దుర్మార్గమైన కేసులలో దుర్మార్గంలో బయటికి తెస్తూ ఉంటే, మణిపూర్ లాంటి సంఘటన జరుగుతూ ఉంటే, నరేంద్ర మోడీ అనేటువంటి దుర్మార్గుడిని ఈ దేశం నుంచి పారదోలాలని మాట్లాడాల్సిన మీరు న్యాయ వ్యవస్థ గురించి ఎవరు చెప్తారు? ఈ చిలుకూరు పూజారికి ఏం తెలుసా? చిలుకూరు పూజారికి ఆయన తెలుసు, పూజలు చేయడం తెలుసు, మానవత్వంతో మెలగడం తెలుసు. కానీ మీరంతా ఎందుకు పోయారంటే అరాచకాలు స్టార్ట్ అయినాయి హైదరాబాద్లో కూడా అనే చూద్దాం ఇంకా. అంటే 120 సప్లై ఫోన్ ఇచ్చిందా? ఇచ్చిందా నీకు? ఖరీదు బంధించడం కోసం వచ్చామని ఆయన వచ్చింది. అయ్యా మీరు రావడానికి అంతంగా లేకపోవచ్చు ఆయన, కానీ మమ్మల్ని పంపించిన వాడు హరిగుణమణిమయస్వరములు గలమున శోభిల్లు భక్త కోడులిలలో హరిగుణ శ్రీనీల గోత్ర క్షాత్రులు గుండెల్లో ఉంటారంటే కాళ్ళ దగ్గర పెట్టిన దుర్మార్గుణ్ణి. ఏ మాత్రం జాలి దయ లేని వాడిని ఎందుకు వచ్చారంటే ఆ ఒక్కటి పిలిచిన పిలుపుకి వచ్చారని. వీళ్ళలో ఒక్కరు కూడా వారి అన్నం కోసం కుటుంబం కోసం రాలేదు, ధర్మం కోసం ప్రాణం ఇవ్వడం కోసం వచ్చారు. ఆ తల్లి ఇంట్లో చెప్పి వస్తా నేను తిరిగి రాకపోతే మీరు నా కోసం బెంగ పెట్టుకోవద్దు అని చెప్పి వచ్చారు.